అమెరికా, ఇరాన్ వార్‌లో ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇరాను మిడిల్ ఈస్ట్‌లోని అమెరికాకు సంబంధించిన కంపెనీస్ పైన అటాక్ చేస్తామని జెప్పి ఒక స్ట్రిక్ట్‌గా అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. సో, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికన్ కంపెనీస్‌లో పనిజేస్తున్న ఎంప్లాయీస్‌ని 24 గంటల టైమ్ ఇచ్చింది. మీరు వెంటనే ఆఫీస్ నుంచి ఖాళీ చేసి బయటొచ్చేసేయని జెప్పి స్ట్రాంగ్‌గా అయితే వార్నింగ్ ఇచ్చింది. అమెరికా కానీ, ఇరాన్‌కి సంబంధించిన టాప్ లీడర్స్ హౌసెస్ పైన కానీ, వాళ్ళ లీడర్స్ పైన గాని అటాక్ జేస్తే మాత్రం ఇరాను డైరెక్ట్‌గా అమెరికాకు సంబంధించిన కంపెనీస్ అయిన గూగుల్, మెటా, టెస్లా, మైక్రోసాఫ్ట్, డెల్ ఇలాంటి దాదాపు ఒక 18 కంపెనీస్ పేర్లయితే ఇచ్చింది. సో, వాటిపైన ఖచ్చితంగా మేము అటాక్ చేస్తామని జెప్పేసి క్లియర్‌గా వార్నింగ్ అయితే ఇచ్చింది ఇరాన్ అమెరికాకి. బట్ అమెరికా ఏం జెప్తుందంటే వార్‌ని మేము ఒక 2, 3 వారాల్లో ఫినిష్ చేసేస్తాం. మాకంతకన్నా ఎక్కువ టైం లేదు అని జెప్పింది. నిన్నైతే మనకి అమెరికా ఒక డెడ్లీ అటాక్ చేసింది ఇరాన్ పైన. ఏంటంటే ఇరాన్ సిటీ అయిన ఇస్లాఫాన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ సైట్స్ పైన అటాక్ చేసింది. బాంబ్ వేసింది. అది బీ2 బాంబ్స్ అన్నమాట. ఓకే. బంకర్ బస్టర్ బాంబ్స్ అనేది వేసింది. ఆల్మోస్ట్ అక్కడున్న బంకర్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. సో, అది మెయిన్ అప్డేట్. ఒక పక్కేమో అమెరికానేమో నెగోషియేషన్ జరుగుతున్నాయి. యుద్ధం ఆగిపోతది. ఇది ఇది అని చెప్తుంది. కానీ ఇరాన్ ఏం చెప్పినా, అమెరికా ఏం చెప్పినా సరే అవన్నీ ఫాల్స్. ఎటువంటి నెగోషియేషన్ జరగలేదని చెప్పి క్లియర్‌గా అయితే వాళ్ళు చెప్తున్నారు. అమెరికా ఏమో ఒక పక్క మాకు నాటో వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. నాటో వేస్ట్ అని చెప్పి నాటోని బ్లేమ్ చేస్తుంది. నాటో మెంబర్స్ అయిన యూకే, తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్ వీళ్ళు క్లియర్‌గా చెప్పేసారు. మా ఎయిర్ బేసెస్ కూడా మీరు వార్ కోసం యూజ్ చేయకూడదని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. పాపం అమెరికాకైతే పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే నాటో పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. నాటో హెల్ప్ చేస్తది ఈ వార్‌లో. మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. అదంతా రివర్స్ అయింది. నాటో మెంబర్ సపోర్ట్ లేదు. ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈ ఖత్తరు, సౌదీ వీళ్ళ సపోర్ట్ అయితే ఉంది. సో, వాళ్ళ ఎయిర్ బేసెస్ యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇరాన్ ఏమో ఇక్కడున్న యూఎస్ సంబంధించిన ఎయిర్ బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో, ఇంకా మెయిన్ ఇంకోటేంటంటే ఇక్కడ సౌదీ అరేబియా ఏంటంటే ఇరాన్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అమెరికాని రిక్వెస్ట్ చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలో యుద్ధం అనేది ఆపకూడదు. ఇరాన్ కంప్లీట్‌గా రెజిమ్ చేంజ్ చేయాలి. సో, కంప్లీట్‌గా ఇది చేయాలని చెప్పి అది అప్డేట్ అన్నమాట. ఇంకా మన ఛానెల్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. సో, నేను చెప్పిన కంటెంట్ గాని మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.